వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో రేషన్ కార్డ్ లేదు అనంటే ఆరోగ్యశ్రీ కార్డ్, అది కూడా కాదంటే ఆధార్ కార్డ్. నాకు తెలిసి ఆధార్ కార్డు లేని ఇల్లు అయితే ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ అన్ని కార్డులు కాదు, కేవలం ఒకే కార్డు ఉండాలి తెలంగాణలో అని సర్కారు నిర్ణయం తీసుకోబోతుంది. ఐటీ శాఖకి దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. అండ్ దాంతోపాటు వాళ్ళకి సంబంధించి దశ కూడా వాళ్ళకి ఆల్రెడీ చెప్పింది. ఏంటి ఈ కార్డులు, అసలు ఎందుకు తీసుకురాబోతున్నారు, దీనివల్ల ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉండబోతుందా, లేదంటే ప్రజల ప్రయోజనం పక్కన పెడితే పథకాల ముందు సర్వేలు చేసి పథకాలు కొత్తవి అమలు చేస్తున్నాయంటే పాతవి కట్ చేసే ఏదైతే ప్రభుత్వ అలవాటు ఉంటుందో సో అది మళ్ళీ తీసుకురావడానికే ప్రభుత్వం ఈ యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డ్స్, ఫ్యామిలీ కార్డ్స్, సంక్షేమ పథకాలు అన్నీ ఒకే కార్డు అని చెప్తున్న కార్డు తీసుకురావాలనే ఆలోచన ఉందా? సో ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఇప్పటికే ఎవరైతే ప్రభుత్వ పథకాలకు అర్హులు అని తేల్చడానికి ఒకే ఒక కార్డ్, అదే రేషన్ కార్డ్. సో రేషన్ కార్డు ఉన్నవాళ్లే ప్రభుత్వ పథకాలకి అర్హులు, మిగతా వాళ్ళు అనర్హులు. మిగతా ఎన్ని డాక్యుమెంట్లు పెట్టినా ఫస్ట్గా ప్రభుత్వ పథకానికి సంబంధించిన వెరిఫికేషన్ చేసేటప్పుడు చూసేది వాళ్ళు రేషన్ కార్డే. సో రేషన్ కార్డు ఉంటే అన్ని పథకాలు ప్రభుత్వానికి సంబంధించి అమలైనట్టే, ఇన్ కేస్ ప్రభుత్వం ఇస్తే. ఇది అందరూ కూడా ఎరకనే. కానీ ఇప్పుడు ఆ రేషన్ కార్డు తర్వాత ఇప్పుడుండే ఆరోగ్యశ్రీ కార్డు, ఈ అన్ని కార్డులు కాకుండా స్కాలర్షిప్ కాలేజీలలోనే వస్తుంటుంది. కానీ దానికి కూడా ఇప్పుడు ఒక కొత్త కార్డు. సో వెల్ఫేర్కి సంబంధించిన స్కీమ్ ఏదైనా అప్లై చేసినా ఆధార్ కార్డు, రేషన్ కార్డు కడతారు. కానీ ఇప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాదు, యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డు ప్రభుత్వం ఏదైతే తీసుకురాబోతుందో, ఫ్యామిలీ కార్డు ఏదైతే తీసుకురాబోతుందో అది మాత్రమే ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. ఇక ఇంకొక మాటలు చెప్పాలంటే ఇంటింటికి ఫ్యామిలీ కార్డులు పంచుతారట. సో ఇంటింటికి ఫ్యామిలీ కార్డులు పంచుతామనే లీక్లు ఇస్తున్నారు, కానీ అది అసాధ్యం. కేవలం రేషన్ కార్డు హోల్డర్స్కి మాత్రమే ఈ ఫ్యామిలీ కార్డు ఇవ్వబోతున్నారు. సో ఆ ఫ్యామిలీ కార్డు ఎందుకు ఉపయోగపడుతుంది? సో ఇన్ కేస్ వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే అందులో వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి మొదటగా పిల్లలకు ఉపయోగపడే స్కీమ్ ఏదైతే ఉందో స్కాలర్షిప్. అండ్ దాంతోపాటు ఇప్పుడు కుటుంబ బీమా ఏదైతే ప్రభుత్వం తీసుకురాబోతుందో 5 లక్షల బీమా, సో దానికి సంబంధించి ఈ కార్డులోనే ఉండబోతుంది. అండ్ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో సో ఆ పెన్షన్దారులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా అదే కార్డులో ఉండబోతుంది. అండ్ దీంతోపాటు ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించింది కూడా ఉండబోతుంది, ఉచిత విద్యుత్ సంబంధించి ఉండబోతుంది. అండ్ రాను ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఇదే కార్డు ఉపయోగించాలి అనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. మరి ఎందుకు అన్ని పథకాలు ఒకటే కార్డులో పెడితే ప్రభుత్వానికి వచ్చేది ఏముంది అని ఆలోచిస్తున్నారు కదా. సో ప్రభుత్వానికి వచ్చేది ఏముంది అని అంటే, ప్రభుత్వం ఈ పథకం అమలు చేసే ప్రజల సంఖ్య ఎవరైతే ఉంటారో లబ్ధిదారుల సంఖ్య కట్ చేయాలి అనే నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇట్లాంటి కార్డులు తెరపైకి తీసుకొచ్చింది అనే వాదన వినిపిస్తుంది. సో ఎందుకంటే గతంలో పెన్షన్కి సంబంధించిదే, అండ్ రైతు బీమాలు కట్ చేయాలి, రైతుకు సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ కట్ చేయాలంటే శాటిలైట్ సర్వేలు చేసిన విషయం వాస్తవమే. సో తర్వాత ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన నిర్ణయం ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకోకపోవడం వాస్తవమే. కోర్టుకు ఎక్కితే కోర్టు కాలేజ్ వాళ్ళే చూసుకోవాలని తీర్పిచ్చిన విషయం కూడా వాస్తవం. సో అట్లనే యునైటెడ్ వెల్ఫేర్ కార్డ్ ఎప్పుడైతే ప్రభుత్వం తీసుకొని వస్తుందో సో దానికి సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది. కానీ పైకి మాత్రం ప్రభుత్వం చెప్పే మాటలు ఏంటో తెలుసా? సో ఎవరైతే లబ్ధిదారులు, నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని గుర్తించడానికే ఈ వెల్ఫేర్ కార్డ్స్ ఇస్తున్నామని. అండ్ ఎవరైతే లబ్ధిదారుల పేరు మీద డబ్బులు, పథకాలు రెండు అనుభవిస్తున్నారో ప్రభుత్వ ఖజానా నుంచి, వాళ్ళని తొలగించాలి అంటే జరిగే ఏకైక సర్వే ఇదే అని. అంతేకాదు ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ పేర్ల మీద పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పింఛన్లు కట్ చేయాలన్నా కూడా ఈ ఏకైక కార్డే దిక్కు అని. అండ్ కొత్తగా పెన్షన్స్ తీసుకునే వాళ్లకు కూడా ఇదే కార్డు ఉంటే పెన్షన్స్ వాళ్ళకి ఈజీగా వస్తాయి అని ప్రభుత్వం చెప్తుంది. ఇక ఒక్క మాటలో ప్రభుత్వం చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే అనర్హులు అర్హులుగా ప్రభుత్వ పథకాలు పొందుతున్నారో వాళ్ళని ఏరివేసే కార్యక్రమం. అండ్ లబ్ధిదారు ఎవరు, ఎన్ని పథకాలు అండ్ ఎంతమంది ప్రభుత్వ పథకాలను అనుభవిస్తున్నారు అంటే రేషన్ కార్డు ఉండే వాళ్ళు రేషన్, అదే ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నా, లేదంటే హ్యాండిక్యాప్స్ ఉన్నా, విడోస్ ఉన్నా వాళ్ళు, అంటే 10 కేటగిరీలో ఎవరైనా పెన్షన్స్ ఉన్నా వాళ్ళు ఇది. అండ్ దాంతోపాటు స్కాలర్షిప్స్ అండ్ ఇంద్రమ్మ ఇల్లు, ఉచిత బస్సు, అంటే ఒక ఇంట్లో ఒక నలుగురు ఉంటే ఆ నలుగురు ప్రభుత్వ పథకాన్ని ఏవేవి అందుకుంటున్నారు,
అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఆ కార్డులో ఉండేటట్టు నిర్ణయం తీసుకోబోతున్నారు. అందుకనే ఇక ఆ ఫ్యామిలీలో ఎంతమందికి లబ్ధి పొందుతున్నారు, ఎంతమంది ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు పొందుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా నేరుగా ప్రభుత్వానికి చేరుతుంది. సో దానితో పాటు ప్రభుత్వ పథకాలు అందని వాళ్ళ లిస్ట్ కూడా ప్రభుత్వం దగ్గర చేరుతుంది. అండ్ ఎవరైతే ప్రభుత్వ పథకాలు తీసుకుంటూ అండ్ ప్రభుత్వం పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఇన్ కేస్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంద్రమ్మ ఇల్లు కావాలంటే కారు ఉండొద్దు అంటారు. కానీ ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన కారు తోటి వాళ్ళ జీవనోపాధి నడుస్తుంటుంది. అయినా అట్లో ఇట్లో వీళ్ళను వాళ్ళను బతిమలాడి ఆ ఇంద్రమ్మ ఇల్లు సంపాదించినా ఈ కార్డు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో సో అందులో క్లియర్ కట్గా తెలిసిపోతుంటుంది అనమాట. సో ఇట్లాంటి ఏరివైతే కార్యక్రమాలు కావాలి అంటే కూడా ఈ కార్డు ఉండబోతుంది. అండ్ దీంతో పాటు ఇది ఆర్థిక శాఖకి ఒక లింక్ చేయాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. సో ఆర్థిక శాఖ అంటే మనకు తెలిసిందే కదా, జీతాలు ఖర్చులు పెట్టే శాఖ. సో ఆ శాఖకి లింక్ చేసినప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ జీతాలకి ఎంతవరకు కట్ అవుతుంది అనేది ఈ కార్డులోనే తెలుస్తుంది. అండ్ పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే మరణించిన వెంటనే వాళ్ళకి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ ఇష్యూ అయిన వెంటనే దాన్ని ఈ కార్డ్తో అనుసంధానం చేసినప్పుడు వెంటనే వాళ్ళ పెన్షన్ కట్ అయ్యేటట్టు కూడా డెసిషన్ తీసుకోవాలి అంటూ కూడా సీఎం సార్ ఆదేశాలు జారీ చేశారు. సో ఈ పూర్తి ప్రక్రియ ఐటీ శాఖకు అప్పచెప్పిండ్రు. సో ఐటీ శాఖ త్వరలోనే ఈ కార్డులు ప్రవేశపెట్టబోతుంది, ప్రతి ఇంటికి కూడా పంచబోతుంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.